Hi, hello everyone. Here is the part 3 of accounts paper helpful for writing the departmental exams for both grammar ward secretariat employees. So in the previous videos we have seen the questions up to 30. Now we'll see the questions from 31 to 51. So if we see the 31 question, no government servant should hold the stock in excess of the requirement in a reasonable period as per. సో ఈ క్వశ్చన్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఏదైనా ఒక గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్కి రిలేటెడ్కి సంబంధించిన స్టాక్ ఏదైనా సరే ఒక సర్టన్ పీరియడ్ కన్నా తన దగ్గర హోల్డ్ చేసుకోవడానికి ఆప్షన్ తనకి ఎలాంటి రైట్ లేదు అని చెప్తుంది. ఇలాంటి అమెండ్మెంట్ ఏ ఆర్టికల్ డిస్క్రైబ్ చేస్తుందని చెప్పి మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ చూస్తే ఏపీ ఫైనాన్షియల్ కోడ్ మీద ఇచ్చారు. బట్ కానీ ఏపీ ఫైనాన్షియల్ కోడ్లో 2 వాల్యూమ్స్ ఇచ్చారు, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. బట్ ఇక్కడ అడిగిన ప్రతిదీ ఆర్టికల్స్ మీద అడిగారు. ఇఫ్ వీ అబ్జర్వ్ క్లియర్లీ ఇన్ ఏపీ కోడ్ we have only articles in volume 1, not in volume 2. సో వాల్యూమ్ 2లో మనకి ఆర్టికల్స్ ఉండవు కాబట్టి మనం ఆప్షన్స్ చూడగానే డైరెక్ట్గా 2 and 3 ఆప్షన్స్ ఒమిట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఆర్టికల్ 139 ఆఫ్ ఏపీఎఫ్సి వాల్యూమ్ 2 అన్నారు, ఆర్టికల్ 138 ఆఫ్ ఏపీఎఫ్సి వాల్యూమ్ 2 అన్నారు. సో వాల్యూమ్ 2లో మనకు ఆర్టికల్స్ డిస్క్రైబ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ ఒమిట్ ద ఆప్షన్స్ 2 and 3. Now we have to look into the 1 and 4. Either 1 or 4 may be the answer for this question. If you see the article 138 of APFC volume 1, which describes that stores should be issued on intent passed by a government servant who has been duly authorized to pass them. So ఈ 138 ఆర్టికల్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే అబౌట్ ద స్టోర్స్. సో ఒక గవర్నమెంట్ సర్వెంట్ స్టోర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, తనకి ఎలాంటి ఆథరైజేషన్ ఉంటుంది అనే దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. బట్ మనల్ని అడిగింది ఒక సర్టన్ ఎంప్లాయీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన దగ్గర స్టాక్ ఎందుకు సర్టన్ పీరియడ్ కన్నా హోల్డ్ ఆన్ చేయకూడదు అనేది ఏ అమెండ్మెంట్లో ఉందని అడుగుతున్నారు. కాబట్టి ఆర్టికల్ 139 చూస్తే మన ఏపీఎఫ్సి వాల్యూమ్ 1లో విచ్ డైరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద స్టేట్మెంట్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. దట్ ఈస్ నో గవర్నమెంట్ సర్వెంట్ షుడ్ హోల్డ్ స్టోర్స్ ఇన్ స్టాక్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద అమౌంట్ లైక్లీ టు బి రిక్వైర్డ్ డ్యూరింగ్ ఏ రీజనబుల్ పీరియడ్. సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్లో అడిగారో అదే స్టేట్మెంట్ మనం ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 తీస్తే ఆర్టికల్ 139లో డైరెక్ట్గా ఉంటుంది స్టేట్మెంట్. కాబట్టి ఫర్ ద 31 క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ ద 4th ఆప్షన్. Now if we coming to the 32, here they have given 2 sets to match them. సో సెట్ ఏలో 3 ఇచ్చారు, సెట్ బిలో 3 ఇచ్చారు. మనం చూస్తున్నట్లయితే మనకి సర్వీస్ రూల్స్లో ఒక 7 హెడ్స్ అనేవి ఉంటుంది. మనం ఏదైనా ఒక క్లాసిఫికేషన్ చేసినప్పుడు మనం ఒక బిల్ సబ్మిట్ చేసినప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద అకౌంట్ మీద సబ్మిట్ చేసినప్పుడు ఆ హెడ్ ఆఫ్ ద అకౌంట్ అది మేజర్ అకౌంటా, మైనర్ అకౌంటా, సబ్ మైనర్ అకౌంట్ అలాగా మనం క్లాసిఫికేషన్ తీసుకున్నట్లయితే మనకి 7 హెడ్ ఆఫ్ అకౌంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ 7 హెడ్ ఆఫ్ అకౌంట్స్లో మనకి 3 అడిగారు. సెట్ బి కింద చూసినట్లయితే 3 హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చారు. ఒకటి గ్రూప్ సబ్ హెడ్ ఇచ్చారు, రెండోది మేజర్ హెడ్ ఇచ్చారు, మూడోది మైనర్ హెడ్ ఇచ్చారు. ఈ సెట్ బిని సెట్ ఏతో మ్యాచ్ చేయాలి అంటే మనం కనుక చూసినట్లయితే సెట్ బి తీసుకొని ఫస్ట్ గ్రూప్ సబ్ హెడ్ ఇది వచ్చేసరికి ఈ గ్రూప్ సబ్ హెడ్ దేనికి రిలేటెడ్ వస్తుంది అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు సెట్ ఆఫ్ స్కీమ్స్. సో సెట్ ఆఫ్ స్కీమ్స్ అంటే సో సెట్ ఏలో ఉన్న సి ఆప్షన్ సెట్ బిలో ఉన్న ఏకి మ్యాచ్ అవుతుంది. సో మనము ఆప్షన్స్ కనుక చూసినట్లయితే సి టు ఏ ఆప్షన్ అనేది 1, 4లో ఉంది కాబట్టి 2, 3ని డైరెక్ట్గా ఒమిట్ చేయొచ్చు. సో ఇప్పుడు 1, 4లో ఏది ఫైనల్ ఆన్సర్ ఎలా డిసైడ్ చేస్తామంటే కమింగ్ టు ద మేజర్ హెడ్ అండ్ మైనర్ హెడ్. సో మేజర్ హెడ్ వచ్చేసరికి దేనికి రిలేటెడ్ ఉంటుంది అంటే మేజర్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద హోల్ ఫంక్షన్ అండ్ మైనర్ హెడ్ వచ్చేసరికి ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ఉంటుంది. సో ఆ వేలో మనం దాన్ని డిస్క్రైబ్ చేస్తూ సో మనము మ్యాచింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఆప్షన్ వచ్చేసరికి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ 32 క్వశ్చన్. అండ్ 33 వచ్చేసరికి ఇక్కడ మనం ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 తీసుకున్నట్లయితే వాల్యూమ్ 1లో ట్రెజరీ రూల్ 16 గురించి అడుగుతున్నారు. అకార్డింగ్ టు ట్రెజరీ రూల్ 16 సర్వీస్ రూల్ 14 ఆఫ్ ఏపీ ట్రెజరీ కోడ్ ఎ డేడీఓ షెల్ ఫర్నిష్ డాష్ అలాంగ్ విత్ ఎ క్లైమ్. సో ఈ టీఆర్ 16లో ఉన్న ఎస్ఆర్ 14 ప్రకారం ఒక డీడీఓ ఒక క్లైమ్ చేయాలి అంటే ఏది అటాచ్ చేయాలి అని చెప్పి అడుగుతుంటారు. సో ఆల్మోస్ట్ మనకు అందరికీ ఐడియా ఉన్నట్లుగానే మనం ఏదైనా ఒక బిల్ని క్లైమ్ చేస్తున్నామంటే
అంటే దాంతోపాటు మనం అటాచ్ చేయాల్సింది నాన్ రాయల్ సర్టిఫికేట్. సో ఇది ఏ దాని ద్వారా సో ఈ బిట్ని వేరే వేలో కూడా అడగచ్చు. డిడిఓ తను బిల్ ప్లేస్ చేసేటప్పుడు నాన్ రాయల్ సర్టిఫికేట్ అప్లై చేసేది అకార్డింగ్ టు విచ్ ట్రెజరీ రూల్ అని చెప్పి కూడా అడుగుతుంటారు. అప్పుడు అకార్డింగ్ టు ట్రెజరీ రూల్ SR 14 ఆఫ్ ఏపీ ట్రెజరీ కోడ్ అని చెప్పి చెప్తా ఉంటారు. సో కమింగ్ టు 34 బిట్, ఇక్కడ వచ్చేసరికి మనకి సర్వీస్ రూల్ 4C ఆఫ్ 32 డీల్స్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ అని అడుగుతున్నారు. ఇందాక మనకి సేమ్ ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో ట్రెజరీ రూల్ 16 అడిగినట్లుగానే ఇక్కడ ట్రెజరీ రూల్ 32 అడుగుతూ ఉన్నారు. ఆ ట్రెజరీ రూల్ 32లో కూడా SR 4C దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ 32 రూల్ SR 4C అని డిస్క్రైబ్ చేస్తుందంటే విచ్ ఈజ్ రిగార్డింగ్ ద అన్డిస్బర్స్డ్ పే రిజిస్టర్ గురించి చెప్తూ ఉంటుంది, విచ్ ఈజ్ అ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఏపీ ట్రెజరీ కోడ్. సో ఈ 35 వచ్చేసరికి ఇది మల్టిపుల్ ఆన్సర్ ఉండడం వల్ల మనకి దీన్ని మన క్వశ్చన్స్ నుండి రిమూవ్ చేస్తున్నారు. బేసిక్గా విచ్ ఈస్ రిలేటెడ్ టు తమిళనాడు అండ్ కోయంబత్తూర్ క్వశ్చన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు రిమూవ్ దిస్. నెక్స్ట్ విల్ సీ ద 36. సో ఇక్కడ వచ్చేసరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది ఏ ట్రెజరీ రూల్ కింద వస్తుంది, ఏ SR కింద వస్తుంది మనల్ని డిస్క్రైబ్ చేయమని చెప్పి ఉన్నారు. సో కోడ్ ద అథారిటీ ఫర్ ద ఫాలోయింగ్. The statement is the particulars of the sanction order shall be entered on the bill and a copy shall be attached to the bill. సో ఇది ఏ SR కింద ఏ ట్రెజరీ రూల్ కింద వస్తుందని చెప్పి అడిగి ఉన్నారు. మనం చూసినట్లయితే 4 ఆప్షన్స్ అన్ని ట్రెజరీ రూల్ 16 ఫ్రమ్ ఏపీటీసీ వాల్యూమ్ 1. సో ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 నుంచి అడిగి ఉన్నారు, అది కూడా ట్రెజరీ రూల్ 16 నుంచి అడిగారు. సో కాకపోతే ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ SRs అడిగారు. ఫస్ట్ ఆప్షన్ SR 2A, సెకండ్ ఆప్షన్ SR 2C, థర్డ్ ఆప్షన్ SR 2J అండ్ ఫోర్త్ ఆప్షన్ SR 2. సో ఫస్ట్ SR 2A ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఇందాక మనం పైన చూసినట్లుగా విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ ద హెడ్ ఆఫ్ ద అకౌంట్ క్లాసిఫికేషన్. సో మనం ఆల్రెడీ చెప్పున్నాము హెడ్ ఆఫ్ ద అకౌంట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి 7 టైప్స్ ఉంటుందని. మనం మ్యాచింగ్ దగ్గర చూస్తున్నాం, గ్రూప్ ఆఫ్ సబ్ హెడ్, మేజర్ హెడ్, మైనర్ హెడ్, అలాగా ఈ అకౌంట్స్ క్లాసిఫికేషన్ గురించి చెప్తుంది. కాబట్టి ఈ 2A ఈజ్ నాట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ కమింగ్ టు 2C వచ్చేసరికి ఇక్కడ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందంటే ఏదైనా ఒక బిల్ మనము సబ్మిట్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీ ఆ బిల్ మీద డిడిఓ డిజిగ్నేషన్ సీల్ కంపల్సరీ ఉండాలి. తన ఆథరైజేషన్ ఉన్నప్పుడే మనం దాని బిల్ని సబ్మిట్ చేయాలి. సో 2C కూడా ఆప్షన్ కాదు. నా కమింగ్ టు ద 2J, ఇక్కడ డైరెక్ట్గా ఉంది స్టేట్మెంట్ మనకి శాంక్షన్ ఆర్డర్ పర్టికులర్ షెల్ బి ఎంటర్డ్ ఇన్ ద బిల్ అండ్ ఏ కాపీ ఆఫ్ ఇట్ షెల్ బి అటాచ్డ్ టు ద బిల్. సో మనల్ని ఏదైతే స్టేట్మెంట్ అడిగారో ఆ స్టేట్మెంట్ మనం ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 ఓపెన్ చేసి ట్రెజరీ రూల్ 16లో SR 2J చేస్తే ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మన పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ అవుతుంది. అండ్ విల్ సీ ద వాట్ ఈజ్ SR 21 ఆల్సో. సో SR 21 ఆఫ్ ట్రెజరీ రూల్ 16 డిఫైన్స్ దట్ deductions made in a bill shall be supported by the schedules in a prescribed form. సో మనం ఏదైనా ఒక బిల్లో డిడక్షన్స్ పెడుతున్నప్పుడు అవి దేన్ని ప్రకారం పెడుతూ ఉంటామంటే సో మనకు డిఫరెంట్ షెడ్యూల్స్ డిఫైన్ చేసి ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో. ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఉన్న షెడ్యూల్ ప్రకారమే మన ఈ డిడక్షన్స్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ డిఫైన్డ్ బై ద SR 21 ఆఫ్ TR 16. Now coming to the 37 bit. సో అగైన్ ఇది ఏపీ ఫైనాన్షియల్ కోడ్. సో మనం చూసినట్లయితే ప్రతి పేపర్లో మనకి హార్ట్ ఆఫ్ ద ఏది అంటే ఏపీ ట్రెజరీ కోడ్ కానీ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ కానీ ఈ రెండింటి నుంచే మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అడుగుతుంటారు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇఫ్ యూ ఆర్ థరవ్ విత్ ద ఆర్టికల్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ థరవ్ విత్ ద ట్రెజరీ రూల్స్, ఇవి ఈజీలీ వీ కెన్ గో త్రూ దిస్ అకౌంట్స్ పేపర్. సో నౌ ఇఫ్ యూ సీ ద 37 క్వశ్చన్, ఆర్టికల్ 272 ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ డీల్స్ విత్. సో ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లోనే మనకు ఆర్టికల్స్ ఉంటుంది. ఆ ఆర్టికల్లో 272 ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అది దేని గురించి ఉంటుంది అంటే రీపేమెంట్ ఆఫ్ ల్యాప్స్డ్ డిపాజిట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఆర్టికల్స్ మనం చాలా తరోగా ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు 38 బిట్, ప్రొసీజర్ ఆఫ్ క్లైమింగ్ పేమెంట్స్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ టు గ్రామ పంచాయత్ ఈజ్ గివెన్ ఇన్. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 నుంచి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ ట్రెజరీ రూల్ 16 నుంచి అడుగుతూ ఉన్నారు. సో ఈ ట్రెజరీ రూల్ 16లో మనకి సెవరల్ SRs ఉన్నాయి, సెవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రికమెండెడ్ టు గో త్రూ దిస్ TR 16 థరోలీ అండ్ దెన్ నెక్స్ట్ TR 32. వీటి నుంచి మనకి చాలా బిట్స్ వస్తున్నాయి. సో మీరందరూ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు
ఈ ట్రెజరీ రూల్ 16, 32 ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో నా కమింగ్ టు అప్డేట్. సో ఇక్కడ వచ్చేసరికి ట్రెజరీ రూల్ 16లో మనకి ఇన్స్ట్రక్షన్ 33 ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ 33, 34, 38A, 41 ఇచ్చి ఉన్నారు. బట్ కానీ మనం కనుక చూస్తున్నట్లయితే మన ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో అండర్ ట్రెజరీ రూల్ 16 we have only 2 instructions. Those are 33 and 41. 3 instructions, 33, 38A and 41. There is no 34 instruction. So by looking at the option, second can be directly eliminated. Now coming to the 33 instruction, we'll see what it is describing. It is describing about the treasury bills or రిజిస్టర్ ఆఫ్ బిల్స్. సో ఇది ఒక బుక్ గురించి డిఫైన్ చేస్తుంది. ఆ బుక్ రిగార్డింగ్ ట్రెజరీ బిల్స్ కానీ రిజిస్టర్ ఆఫ్ బిల్స్ గురించి కానీ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ 38A వచ్చేసరికి విచ్ ఈజ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద ప్రొసీజర్ ఆఫ్ క్లెయిమింగ్ పేమెంట్స్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్. సో మనల్ని అడిగిన ప్రెజెంట్ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏది డిస్క్రైబ్ చేస్తుంది అంటే third option, instruction 38A of TR16. And we'll see what is instruction 41 of TR16. So the 41 describes checkbooks applied to the drawing officer should be kept in his personal custody under lock and key. సో ఒక డిడిఓకి తనకి శాంక్షన్ అయిన చెక్ బుక్ని తన పర్సనల్ కస్టడీలోనే ఒక పర్టికులర్ సేఫ్ ఏరియాలో విత్ లాక్ అండ్ కీ తన దగ్గరే మెయింటైన్ చేస్తూ తన దగ్గరే ఉంచుకోవాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ 41 చెప్తూ ఉంది. సో ఇప్పుడు మనల్ని 38 అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ ఇన్స్ట్రక్షన్ 38A. Next coming to 39, which of the following is not a part of general services as per sectorial classification. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్స్లో మా జనరల్ సర్వీసెస్ అడుగుతున్నారు. ఆ జనరల్ సర్వీసెస్ కూడా ఏది సెక్టోరియల్ క్లాసిఫికేషన్ కింద రాదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మనం ఆప్షన్స్లో చూసినట్లయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో సెక్టోరియల్ క్లాసిఫికేషన్ కింద రాదు ఏది అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఇండస్ట్రీ అండ్ మినరల్స్, విచ్ ఈస్ ఏ సపరేట్ సర్వీస్ ఫ్రమ్ ద జనరల్ సర్వీసెస్. కాబట్టి జనరల్ సర్వీసెస్లో మనకి రానిది సర్వీస్ ఏంటి అంటే ఇండస్ట్రీ అండ్ మినరల్స్, ఇది ఒక స్పెషల్ సర్వీస్ కాబట్టి. నెక్స్ట్ 40 వచ్చేసరికి ఆన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ ఫ్రమ్ 58 years to 60 years, the maximum insurable age under APGLI is enhanced from. So here APGLI means AP Government Life Insurance Department. So as per the AP Government Life Insurance Department, so ఒక వ్యక్తికి 58 years నుంచి 60 yearsలో ఎంత ఇన్సూరబుల్ అంటే ఏ ఏజ్ వరకు తనకి ఇన్సూరెన్స్ అప్లికబుల్ అవుతుంది అని చెప్పి అడుగున్నట్లయితే సో అది వచ్చేసరికి ఆన్సర్ డైరెక్ట్గా 53 to 55. సో కాబట్టి ఏదైనా ఒక పర్సన్ తనకి అకార్డింగ్ టు APGLI తనకి ఇన్సూరబుల్ ఏజ్ ఏది, తను క్లెయిమ్ చేసుకోగలిగే ఏజ్ ఏది అంటే 53 to 55 రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ 41, రికవరీ ఆఫ్ కోర్ట్ అటాచ్మెంట్ అమౌంట్ ఈస్ డన్ అకార్డింగ్ టు డాష్ ఆఫ్ AP ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1. సో నేను ఇందాక మీకు చెప్పినట్లుగానే ట్రెజరీ రూల్ 16 మీద సెవరల్ క్వశ్చన్స్ వస్తున్నాయని అగైన్ ఇప్పుడు పర్టికులర్ క్వశ్చన్ కూడా మనకి అగైన్ AP ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో ఉన్న ట్రెజరీ రూల్ 16 గురించే వచ్చింది. సో ఇక్కడ ట్రెజరీ రూల్ 16లో అగైన్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. దట్ ఈస్ ఆఫ్ SR2K and SR94, SR3B and SR20. So if we clearly observe SR94 we didn't find in treasury rule 16, కాబట్టి సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గా ఒమిట్ చేయొచ్చు. రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి అంటే 1, 3, 4. సో 1 చూద్దాం. SR2K ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే డైరెక్ట్లీ సేస్ దట్ రికవరీ ఆఫ్ కోర్ట్ అటాచ్మెంట్ అమౌంట్. సో మనకు కావాల్సిన పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అంటే ద ఫస్ట్ ఆప్షన్ SR2K. అండ్ విల్ సీ ద రిమైనింగ్ 2 options also. The SR3B defines for first withdrawal of pay and allowance of a person recruited directly or re-employed after resignation, his health certificate shall be attached to the bill. సో ఏదైనా ఒక ఎంప్లాయీ తను ఒక ఫస్ట్ బిల్ క్లెయిమ్ చేస్తున్నాడు లేదంటే తను రిజైన్ చేసి మళ్ళీ రీజాయిన్ అయ్యాడు అంటే కనుక తను ఫస్ట్ పేమెంట్ బిల్లో ఏది అటాచ్ చేయాలంటే కంపల్సరీ తన హెల్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి అని చెప్పి ఈ SR3B డిఫైన్ చేస్తుంది. Now coming to SR20, which defines that works expenditure charged as contingent expenditure. సో ఏదైనా మనం ఒక వర్క్ రిలేటెడ్గా ఎక్స్పెండిచర్ చేస్తున్నట్లయితే అది దేని కిందకు వస్తుంది అంటే కంటింజెంట్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. Now coming to the 42, sanctioning authority for a new payment new permanent advance to an office is. సో ఏదైనా ఒక ఆఫీస్కి శాంక్షనింగ్ అథారిటీ
ఒక ఫండ్ని కానీ ఏదైనా ఒక అమౌంట్ని కానీ రిలీజ్ చేయాలి అంటే దేనికి అథారిటీ ఉంటుంది అంటే ఓన్లీ ద గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ టు శాంక్షన్ ఎనీథింగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. Now coming to the next question 43. As per Civil Services TA rules 1996 a day means. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి డే అంటే మనం మేబీ టైమింగ్స్ తీసుకుంటూ ఉంటాము, 24 hours గ్యాప్ తీసుకుంటూ ఉంటాము. బట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ ఒక డే అంటే ఏంటి అంటే, ఎందుకంటే ఇక్కడ ట్రావెలింగ్ అలయన్సెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏ కేసులో మనము ట్రావెలింగ్ అలయన్సెస్ ఒక రోజుకి క్లెయిమ్ చేయగలము అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ సర్వెంట్ తన హెడ్ క్వార్టర్స్ నుంచి 24 hours దూరంగా ఉన్నప్పుడు లేదంటే యాబ్సెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే తను ఈ టీఏ అనేది క్లెయిమ్ చేసుకోగలడు. సో యాజ్ పర్ సివిల్ సర్వీస్ రూల్స్ 1996 ఏ డే మీన్స్ ద థర్డ్ ఆప్షన్ యాబ్సెన్స్ ఆఫ్ 24 hours ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్స్. సో తన హెడ్ క్వార్టర్స్ నుంచి తను 24 గంటలు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే తను ఈ టీఏ అనేది క్లెయిమ్ చేసుకోగలడు అకార్డింగ్ టు టీఏ రూల్ 1996. Next coming to the 44, the treasury officer is responsible in recovering the amounts which was pointed out by the AGAP. So AGAP is nothing but, as we know, AP Accountant General. So our Accountant General of AP Hyderabad in post audit as excess drawn by the drawing officer against the rules, and the treasury officer shall recover the said excess amount without delay, indicate the rule position. So ఇది కనుక చూసున్నట్లయితే ఈ బిట్ అగైన్ మళ్ళీ మనకి ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 నుంచి వస్తుంది. ఇక్కడ మనకి ట్రెజరీ రూల్ 20 అడిగారు, 10 అడిగారు, 31 అడిగారు, 29 అడిగారు. సో మనము ట్రెజరీ రూల్స్ అన్ని చూస్తే మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో వచ్చేస్తుంది. సో TR 20 వచ్చేసరికి విచ్ ఈజ్ రిగార్డింగ్ లీవ్ సాలరీ ఆఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ షల్ బి డ్రాన్ ఫ్రమ్ ద ట్రెజరీ ఫ్రమ్ విచ్ హిస్ పే కుడ్ బి డ్రాన్ ఇఫ్ హీ వాజ్ ఆన్ డ్యూటీ. సో విచ్ ఈజ్ రిగార్డింగ్ ద లీవ్. బట్ ఇక్కడ మనల్ని అడుగుతూ ఉంటుంది ఒక ట్రెజరీ ఆఫీసర్ ఏ కండిషన్లో తను ఒక పర్సన్ దగ్గర నుంచి ఎక్సెస్ అమౌంట్ డ్రా చేసిన పర్సన్ దగ్గర నుంచి వితౌట్ డిలే ఎప్పుడు డ్రా చేస్తూ ఉంటారు, ఈ రూల్ దేంట్లో ఇండికేట్ చేస్తుందని చెప్పి అడిగారు. కాబట్టి ఇక్కడ లీవ్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఎక్సెస్ అమౌంట్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్సెస్ అమౌంట్ రికవరీ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నో విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు TR 20. నౌ కమింగ్ టు ద TR 10 విచ్ ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద రిసిప్ట్ ఆఫ్ మనీ బై ద ట్రెజరీ విచ్ ఈస్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు అవర్ క్వశ్చన్. నౌ కమింగ్ టు ద 29. సో స్పెసిమెన్ సిగ్నేచర్. సో ఏదైనా ఒక పర్సన్ ట్రెజరీ కానీ బ్యాంక్ కానీ బిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు కంపల్సరీ తన స్పెసిమెన్ సిగ్నేచర్స్, అంటే మనకు తెలుసు స్పెసిమెన్ అంటే 2 ఐడెంటికల్ సిగ్నేచర్స్ మాత్రమే చేసి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ TR 31. సో మనం కనుక ట్రెజరీ రూల్ ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లో ట్రెజరీ రూల్ 31 చూస్తే మనకి ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ అక్కడ డైరెక్ట్గా ఉంటుంది. If a treasury officer receives information from the accountant general that money has been incorrectly withdrawn by the drawing officer against the rules, then the treasury officer shall recover the said excess amount without delay. సో ఎప్పుడైనా ఇలాంటి కేసు కనుక వచ్చింది అని ట్రెజరీ ఆఫీసర్ నుంచి అకౌంటెంట్ జనరల్ నుంచి ట్రెజరీ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఈ ట్రెజరీ ఆఫీసర్ ఆ డ్రాయింగ్ ఆఫీసర్ నుంచి ఇమీడియట్గా ఆ ఎక్సెస్ అమౌంట్ని వితౌట్ డిలే డ్రా చేసేది ఏ రూల్ ప్రకారం చేస్తారు అంటే TR 31 రూల్ ప్రకారం ఆ ఎక్సెస్ అమౌంట్ని ఇమీడియట్గా డ్రా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 45 చూస్తున్నట్లయితే ద బ్యాలెన్స్ ఆఫ్ ఎర్నర్ లీవ్ ఎట్ క్రెడిట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఇన్ ఏ నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ ఆన్ April 1st, 2016 ఈజ్ 256 days. The employee permitted to retire voluntarily on the afternoon of 31 October 2016. The balance of EL at credit on the day of retirement will be. సో ఒక పర్సన్ అంటే నాన్ వెకేషన్, మనకి గవర్నమెంట్లో కూడా 2 సర్వీసెస్ ఉంటుంది, వెకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి అతనికి April 1st 256 days బ్యాలెన్స్ ఆఫ్ EL ఉంది. అతను సేమ్ అదే ఇయర్లో October 31st ఆఫ్టర్నూన్ రిటైర్ అయ్యారు, వాలంటీర్గా రిటైర్మెంట్ అయి ఉన్నారు. అయితే ఆ రిటైర్మెంట్ తీసుకునే రోజుకి తనకి ఎన్ని ELs తన అకౌంట్లో ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. బేసిక్గా మనకందరికీ తెలిసినట్లుగా ఎవ్రీ పర్సన్ హ్యాస్ అన్ 18 days ఆఫ్ EL పర్ యానం. సో ఒక సంవత్సరానికి ఒక గవర్నమెంట్ సర్వెంట్కి 18 ELs వస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు పీరియడ్ చూసున్నట్లయితే April 1st దాకా 256 ఉంది.
నెక్స్ట్ అతను అక్టోబర్ 31కి రిటైర్ అయ్యారు. కాబట్టి విచ్ కమ్స్ అండర్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో టోటల్లీ ఆఫ్ 7 months. సో 7 months అంటే మనకి అక్కడ 18 years ఫర్ ఏ 12 months డ్యూరేషన్. అంటే ఇక్కడ 7 monthsకి ఎంత అవుతుంది, ఆన్ అండ్ యావరేజ్ విచ్ ఈజ్ ఆఫ్ 10.5. సో మనం ఆఫ్ని రిమూవ్ చేస్తే ఉన్న కౌంట్ 256, దీనికి 10 యాడ్ చేస్తే వచ్చే కౌంట్ 266 days. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బిట్. Now coming to the 46, the responsibility for the deduction of tax at source lies with. సో ఏదైనా సరే ఇప్పుడు మనము ఒక చోట వర్క్ చేస్తున్నాము, మనకి బిల్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు బిల్ సబ్మిట్ చేస్తూ ఉంటారంటే ఆబ్వియస్లీ DDO. సో మన బిల్ సబ్మిట్ చేసేటప్పుడే ఇఫ్ యూఆర్ లయబుల్ టు పే దట్ ఇన్కమ్ ట్యాక్స్, సో అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తే మన డిడక్షన్స్ కూడా ఎవరు అప్లై చేస్తారంటే ఆబ్వియస్లీ ఆర్ DDO. సో నథింగ్ బట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, నథింగ్ బట్ ఆర్ DDO. Now coming to the 47, the latest instructions on classification of accounts and standardization of object heads is given in which GO? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 4 GOs మెన్షన్ చేసి ఉన్నారు. ఆ 4 GOs సేమ్ డేట్ మీద రిలీజ్ అయి ఉన్నాయి, August 14, 2019. సో మనము గవర్నమెంట్ GOs సైట్కి వెళ్ళేసేసి ఆ పర్టికులర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆ పర్టికులర్ డేట్ని ఏమేమి GOs వచ్చాయో చెక్ చేస్తే మనకి August 14, 2019 మీద 3 GOs రిలీజ్ అయి ఉన్నాయి. GOMS నెంబర్ 69, GOMS నెంబర్ 99, GOMS నెంబర్ 101. బట్ ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూస్తే 49, 59, 69, 99 ఇచ్చారు. So by looking at this, we can directly omit the options of 1 and 2. So the answer may be lies in third option or the fourth option. So మనం కనుక 69 GO and 99 GO చూసినట్లయితే 69 డైరెక్ట్గా మనం చూసినట్లయితే విచ్ డిస్క్రైబ్స్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ హెడ్స్. సో మన ఆన్సర్ వచ్చేసరికి GO నెంబర్ 69. బట్ 99 కూడా ఏం డిస్క్రైబ్ చేస్తుందో చూద్దాము. సో విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ ద రీడిఫైనింగ్ ద పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్, redefining the personal deposit accounts. Next, if we coming to the next bit, that is of 48, certain officers are authorized to draw lump sum amount from government account under real cases of emergency. Such amounts shall be drawn in. సో ఇక్కడ మనకి APAC 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. APAC ఫామ్ 40, APAC ఫామ్ 48, APTC ఫామ్ 57. ఈ త్రీ ఆప్షన్స్లో మనం కనుక చూసినట్లయితే అసలు మనకి ఫామ్స్ దేంట్లో ఉంటుంది అంటే ఫామ్స్ వచ్చేసరికి మనకి AP ఫైనాన్షియల్ కోడ్లో ఉండదు అండ్ AP అకౌంట్స్ కోడ్లో కూడా ఉండదు. ఓన్లీ ద ఫామ్స్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద AP ట్రెజరీ కోడ్. సో బై లుకింగ్ ఎట్ ద ఆప్షన్స్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ వీ కెన్ omit the 1 and 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆఫ్ ఓన్లీ ద థర్డ్ ఆప్షన్ APTC ఫామ్ 57. Now coming to the 49, lapsed deposit shall be remitted to. సో ఈ ల్యాప్స్డ్ డిపాజిట్ వచ్చేసరికి దేంట్లో రెమిట్ చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ ల్యాప్స్డ్ డిపాజిట్స్ వచ్చేసరికి మనకి కంపల్సరీ కన్సాలిడేటెడ్ ఫండ్ కిందే మనం రెమిట్ చేయాల్సి వస్తుంది. దే ఆర్ నాట్ రిలేటెడ్ టు పబ్లిక్ అమౌంట్ ఆర్ ద CM రిలీఫ్ ఫండ్. సో మనకి ఎప్పుడు CM రిలీఫ్ ఫండ్కి మనం అమౌంట్ పంపిస్తామో తెలుసు. కాబట్టి ల్యాప్స్డ్ డిపాజిట్స్ అన్ని దేనిలోకి వెళ్తుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్తుంది. నౌ కమింగ్ టు ద 50, ఎవ్రీ సబ్ వోచర్ షెల్ కంటైన్ డిస్టింక్ట్ పే ఆర్డర్ బై డ్రాయింగ్ ఆఫీసర్ బోత్ ఇన్ ఫిగర్స్ అండ్ వర్డ్స్ అకార్డింగ్ టు. సో మనకి డ్రాయింగ్ ఆఫీసర్ సబ్మిట్ చేసే ఈ డిస్టింక్ట్ పే ఆర్డర్లో కంపల్సరీ ఫిగర్స్ అండ్ వర్డ్స్ దేని ప్రకారం ఏ సర్వీస్ రూల్ ప్రకారం మనకి డిఫైన్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. SR2 of TR16, SR3 of TR16, SR2 of TR32, SR3 of TR32. సో మనకు వచ్చేసరికి SR3 of TR16 అనేది ఉండదు కాబట్టి సెకండ్ ఆప్షన్ మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలింది 3 ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ వన్. సో విల్ సీ ద SR2 of TR16 which describes about the drawal of funds from government accounts, so which is not related to the particular question. Now coming to the third option, SR2 of TR32 which defines responsibility for money withdrawn, which is also not related. So the fourth option, SR3 of TR32 is the answer for this 50th question. So as we have omitted the one of the question 35, so we'll see the next question 51. Leave encashment benefits on retirement shall be booked under which major head? So
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్స్ ఏ మేజర్ హెడ్ కింద డ్రా చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ 4 హెడ్స్ ఇవ్వడం జరిగింది. 2071, 2070, 018 అండ్ 2075. సో మనం కనుక ఇవన్నీ చూసినట్లయితే ఈ లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్ అనేది 2071 కింద వస్తుంది, 2075 కింద కూడా వస్తుంది. ఎందుకంటే పెన్షన్స్ అమౌంట్ డ్రా చేసేటప్పుడు కూడా లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిటే అప్లికబుల్ అవుతుంది. 2075 మిస్లేనియస్ జనరల్ సర్వీసెస్లో కూడా మనకి ఈ లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిటే అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఒకే క్వశ్చన్కి 2 ఆన్సర్స్ వచ్చాయి. కాబట్టి ఇది కూడా మనకి candidates who are participating in taking this accounts paper has been given the advantage of this marks. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనకి ఇలాంటి మల్టిపుల్ ఆన్సర్స్ అనిపించినప్పుడు డోంట్ లీవ్ దట్ క్వశ్చన్, ప్లీజ్ డూ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. నౌ we have seen that part 3 video of accounts paper. We have seen up to the questions 51. So if you like our video, please subscribe our channel and please click on the bell symbol for more videos. And all the best for your departmental exams. Do well in your exams. Thank you.